మూడవది ద పీపుల్ ఆఫ్ ద వర్క్, పని కొరకైన ప్రజలు. 27వ అధ్యాయం దాకా వ్రాయబడి ఉన్నాయి. 23, 24, 25, 26, 27 ఈ 5 అధ్యాయాలలో ఈ బహు గొప్పదైన పని చేయటానికి అవసరమైన ప్రజలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎవరు బహు గొప్పదైన పనిలో పాలు పొందగలరు? ఎలాంటి వారి పనిలో భాగము తీసుకోగలరు అనే ప్రాథమికమైన ప్రశ్నకు వాక్యంలో జవాబు మనము చూస్తూ ఉన్నాం. ఎన్ని రకాలైన ప్రజలు ఈ పనిలో పాలు పొందుతూ ఉన్నారు? 23వ అధ్యాయం మనం గమనించినప్పుడు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 23 నుండి 27వ అధ్యాయం దాకా జాబితా ఇవ్వబడింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 2 సార్లు ఈ జాబితా రాయబడింది. మొదటి అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం దాకా మొదటిసారి జాబితా, వంశావళి చెప్పబడింది, జీనియాలజీ. 23వ అధ్యాయం మొదలుకొని 27వ అధ్యాయం దాకా ఆ మందిరములో పాలు పొందే రకరకాలైన పరిచారకుల గురించి వ్రాయబడింది. ఈ జాబితా అనేక సార్లు మనం చదవటానికి పూనుకున్నప్పుడు మనకు ఆసక్తి లేకుండా దాన్ని దాటిపోవటం మన నైజము. ఈ పేర్లు చదవటం మనకు అంత ఇష్టం ఉండదు. అయితే ఇది మన జ్ఞాపకం చేసే అక్షర సత్యం ఏంటంటే, చిన్న సామాన్యమైన పని కూడా దేవుని మందిరానికి సంబంధించి యథార్థమైన మనసుతో మనం జరిగించినప్పుడు దేవుడు మన పేరు మరచిపోకుండా తన యొక్క పుస్తకంలో రాసుకుంటాడని, తన గుర్తుంటుందని ఈ మాటలు మన జ్ఞాపకం చేస్తున్నాయి. సొలొమోను దినాల్లో మందిరం కట్టే విషయంలో రకరకాల పరిచర్లో పాలు పొందిన వారి యొక్క పేర్లు ఈ దినాన మనం చదవాల్సిన అవసరం ఏముంది? వారి ద్వారా మనం పొందే ప్రోత్సాహం ఏముంది అనే తర్జన భర్జనలో మనలో రావటం సహజమే. ఇది తిరిగి మన జ్ఞాపకం చేసేది, దేవుని మందిర పరిచర్యలో ప్రతి ఒక్కరికి పాలున్నది, ప్రతి ఒక్కరూ భాగము తీసుకునవచ్చు, ప్రతి ఒక్కరి పరిచర్యను బట్టి దేవుడు వారిని గుర్తిస్తున్నాడు, వారి పరిచర్య దేవుడు మరచిపోవుటకు అన్యాయస్తుడు కాడు అని ఈ విషయాలు మనకు తెలియచేస్తున్నాయి. 23వ అధ్యాయంలో మనం చూస్తే 23వ అధ్యాయం అంతా ఒక రకమైన పరిచారకులకు పరిశుద్ధాత్ముడు కేటాయించినాడు. వారు గుంపు లేవైట్స్, లేవీయులు. ఎవరి పరిచర్యలో పాలు పొందేవారు? లేవీ గోత్రికులు పాలు పొందుతున్నారు. సందేహం లేకుండా మోషే, అహరోన్లు కూడా లేవీయులే. అయితే ఈ లేవీలు చేసే పరిచర్య ఏంటి? లేవీలు చేసే పరిచర్య దినవృత్తాంతాల మొదటి గ్రంథము 23వ అధ్యాయము ఆఖరి వచనంలో 3 భాగాలుగా వ్రాయబడినది. ఆఖరి వచనం 31వ వచనం, సమాజపు గుడారమును కాపాడుట మొదటి పని, పరిశుద్ధ స్థలమును కాపాడుట రెండవ పని, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుట మూడవ పని. ఈ 3 పనులు మందిరంలో చేసేవారిని లేవీయులు అంటారు. అది ఆ దినాల్లో మాత్రమే కాకుండా ఈ దినాల్లో కూడా దేవుడు అలాంటి లేవీలుగా ఉండాలని మానవులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు లేవీలు? గోత్రంలో పుట్టిన వారా? కాదు. ఎవరు లేవీలు? దాని కొరకు ప్రత్యేకించబడిన వారా? కాదేమో. మరి ఎవరు లేవీలు? ఈ 3 పరిచర్యలు జరిగిస్తున్నవారు, దేవుని సమాజపు గుడారమును కాపాడేవారు. కాపాడుట చాలా ప్రాముఖ్యం. కారణం, ఆ దినాల్లో యెరూషలేము చుట్టూ విస్తారంగా శత్రువులు ప్రబలి ఉన్నారు. కనుక కాపాడబడకపోతే లేదా కాపాడకపోతే ఆ స్థలము శత్రువుల యొక్క దాడికి గురి కావట సహజమే. ఈ దినాల్లో కూడా దేవుని మందిరావరణంలో ఉన్న ప్రజలను, మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను కాపాడుకునే వారే లేవీలుగా పరిగణించబడుతున్నారు. రెండవది, పరిశుద్ధ స్థలాన్ని కాపాడాలి. పరిశుద్ధ స్థలంలోనికి అపరిశుద్ధమైన ప్రవేశిస్తుంటాయి, కానివి చొరబడుతూ ఉంటాయి. లోకము ప్రవేశిస్తుంది, ఐగుప్తు దాంట్లోకి పోతుంది. విషాదకరమైన సంగతి ఏంటంటే, ఈ దినాల్లో విశ్వాసులమైన మనము పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధతను కాపాడవలసిన బాధ్యత కలిగిన మనము
అపరిశుద్ధతను చొనిపించటానికి తీవ్రంగా ప్రయత్నించుట చాలా విషాదకరమైన సంగతి. ఇలాంటి వారు అనగా సమాజ మందిరమును కాపాడలేని వారు, పరిశుద్ధ స్థలాన్ని కాపాడలేని వారు దేవుని కొరకు ఎంత మాత్రము లేవీలుగా ఈ గొప్పదైన పనిలో పాలు పొందలేరు. వారికి భాగము కానీ స్వాస్థ్యము కానీ దేవుని పనిలో లేదు. వారి క్రైస్తవ పేర్లు ఉండవచ్చు, బాప్తిసం పొంది ఉండవచ్చు, మందిరంలో అనేక విషయాల్లో పాలు పొందుతుండవచ్చు, వారి ద్వారానే సేవా పరిచయం ఆరంభించబడి ఉండవచ్చు, వారిని మనుషులంతా అంగీకరించవచ్చు. అయితే వారిని దేవుడు తృణీకరించే అవకాశం ఉంది. మానవుడు అంగీకరించినంత మాత్రాన మానవుడు అంగీకరించే ప్రతిదాన్ని దేవుడు అంగీకరిస్తాడని అనుకోవడం అపోహ. అయితే మానవుడు అంగీకరించిన దాన్ని దేవుడు అంగీకరించే అవకాశం కూడా ఉంది. మానవుల అంగీకారం కొరకు, దేవుని అంగీకారం కొరకు మనం దేవుని పరిచర్యలో పాలు పొందుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. కొన్నిసార్లు మానవాడు అంగీకరించింది దేవుడు తృణీకరించవచ్చు. ఉదాహరణకి సౌలు రాజుగా ఉన్న దినాల్లో దేవుడు సమూయేలు యొద్దకు వాక్యాన్ని పంపించాడు. ఈ సౌలును నేను రాజుగా ఉండకుండా నిరాకరించి తిని, ఐ హ్యావ్ డిస్పైజ్డ్ హిమ్, నేను ఆయన నిరాకరించి ఉన్నాను. అయితే సౌలు దేవుడు నిరాకరించిన సమూయేలు దేవుడు నిరాకరించిన దాన్ని నిరాకరించలేకపోయాడు. సౌలా నిరాకరించబట్ట అలా జరగకూడదే. ఎంతో పొడగరి ఎత్తైన వాడు, అందం కలిగిన వాడు, విద్యాబుద్ధుల్లో ప్రవీణుడు, ఇశ్రాయేలు ఏరుకోరి తెచ్చుకున్న బెన్యామీను గోత్రములో మొదటి రాజు, అలాంటి వాడు తృణీకరించబట్ట నిరాకరించబట్ట అది సంభవం కాకూడదే అని సమూయేలు వెంబడబడ్డాడు. అయితే దేవుడు అన్నాడు, ఆయన నేను తృణీకరించాను కనుక నీవు ఆయనను తృణీకరించకపోతే నేను నిన్ను తృణీకరించే ప్రమాదం ఉంది. మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు ఎవరిని అంగీకరిస్తున్నాడు, ఎవరిని తృణీకరిస్తున్నాడు. దేవుడు అంగీకరించే వారిని మనం అంగీకరించాలా, దేవుడు తృణీకరించే వారిని మనం నిరాకరించే మనస్సు కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. విషాదకరమైంది ఏంటంటే ఈ దినాల్లో దేవుడు ఎవరిని నిరాకరిస్తున్నాడో వారిని మనం అంగీకరిస్తున్నా, దేవుడు ఎవరిని తృణీకరిస్తున్నాడో వారిని, దేవుడు ఎవరిని అంగీకరిస్తున్నాడో వారిని నిరాకరిస్తున్నా, దేవుడు ఎవరిని నిరాకరిస్తున్నాడో వారిని అంగీకరించే ప్రమాదం కూడా మనకుంది. కనుక జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే లేవీలుగా చెప్పబడేవారు, పరిశుద్ధ స్థలాన్ని కాపాడేవారు, మందిర పరిచర్లో బాధ్యత తీసుకునేవారు, వాక్యం బోధించేవారు, సండే క్లాస్ తీసుకునేవారు, పరిచర్యకి వెళ్ళేవారు, బల దగ్గర సహాయం చేసేవారు, కానుకలు చూసుకునేవారు, ఈ బాధ్యతలన్నీ చూస్తున్నవారు నువ్వేం చేస్తున్నావంటే నీకేం పని లేదు కనుక ఆ పరిచర్య దేవుడు ఇచ్చినాడని అనుకోబాకు. సమాజ మందిరాన్ని కాపాడే గురుతరమైన బాధ్యత దేవుడు నీ భుజస్కంధాల మీద ఉంచాడన్న సంగతి మర్చిపోవద్దు. మొదటిది. రెండవది, ఆ పరిశుద్ధ స్థలంలో నీలో నుండి కానీ నీ కుటుంబంలో నుండి కానీ నీవు చేరవచ్చే సమాజంలో నుండి కానీ ఏ అపవిత్రత, ఏ పాపము, ఏ దుర్నీతి, ఏ అతిక్రమము, ఏ క్రమము లేని సంగతి కూడా ఆ స్థలంలోనికి ప్రవేశించకూడదు. జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని ఎరగరా, మీరు దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు మిమ్మును డాష్ చెప్పడం నాకు ఇష్టం లేదు. అలాగెవరు ఇక్కడ ఉండాలని నేను కోరుకోవట్లేదు, వాక్యం కూడా కోరుకోవట్లేదు. దేవుని బహు గొప్పదని ఈ పరిచర్లో పాలు పొందటానికి దేవుడు ఆహ్వానించాడు. దేవదూతలకు లేని భాగ్యము పాపాత్ములు చెడిపోయిన మనకు అప్పగించట అమోఘమైన సంగతి కాదా? మనకంటే భక్తులు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే ఉన్నత కులం కలిగిన వారు, మనకంటే డబ్బున్నవారు, మనకంటే అందమున్నవారు, మనకంటే ఐశ్వర్యవంతులకి దేవుడి అవకాశం లేదే. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లో ఉన్న గొప్ప పండితులకు దేవుడు ఈ కట్టే పరిచర్యలేదే. మిస్ యూనివర్స్కి, మిస్టర్ యూనివర్సులకి దేవుడు ఈ పరిచర్యలేదే. తృణీకరించబడి దోషులుగా చేయబడి ప్రభువా పాపాత్ముడను అని సంచరిస్తున్న మనల్ని దేవుడు పిలిచి, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీవు నా మందిరములో ఈ గొప్ప పనిలో లేవీయుడిగా ఉండు. దాన్ని తృణీకరించుట, దాన్ని నిర్లక్ష్యంగా చేయుట విషాదకరం. చూస్తున్నారు ఇట్లా వచ్చి తీసుకుని పోవడము, ఇట్లాంటివన్నీ చేసేది. మూడవ మాటికి రాయబడింది 31వ వచనములో, దినవృత్తాంతుల మొదటి గ్రంథము 23వ అధ్యాయం 31. మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుట. ఈ మాట మీరు ఆలోచించండి. వారు ఏ పరిచర్య చేస్తున్నారో అది దైవిక క్రమంలో ఉన్న పరిచర్య, దేవుడు అంగీకరించే పరిచర్యను సహాయం చేయవలసిన బాధ్యత ఉంది. వీరు లేవీ. మనం సహాయం చేయకపోతే లేవీలేం కాదు. మనల్ని దేవుడు ఆ పరిచర్లోకి వాడుకోలేదు. మొదట లేవీల గురించి ఈ పరిచారకులను ఎందుకు రాశాడు అనగా, లేవీల యొక్క పరిచర్య ఈ మందిరంలో చాలా ప్రాముఖ్యత ఉందని మనం గమనించాలి. మన వ్యక్తిగతమైన జీవితంలో లేవీలుగా కట్టబడకపోతే, కుటుంబ జీవితంలో లేవీలుగా కట్టబడకపోతే, సంఘముగా లేవీలుగా కట్టబడకపోతే దేవుడు మనల్ని లేవీలుగా ముద్ర వేయజాలడు. ఈ లోకంలో ఏ పనైనా చేయొచ్చు. చాలాసార్లు పరిచర్య మనకు అనుగ్రహించినది మనం ఆత్మీయులమని కాదు,
మనం భక్తులమని కాదు, మనం కీడు చేస్తామని, ట్రబుల్ మేకర్స్ అని, మన ద్వారా నష్టం కలుగుతుందేమో కనుక ఆ నష్టం ఎందుకు కలగాలని కొన్నిసార్లు మనకు పరిచయం వస్తుంది. అదెంత విషాదకరమైన సంగతి. ఈ సహోదరుడు నిలబడితే సంఘము మేలు పొందుతుందని పరిచయం మనకు అనుగ్రహిస్తే ఎంత బాగుండు. ఈ సహోదరి పిల్లలకు వాక్యం చెప్తే పిల్లలు క్షేమాభివృద్ధి పొంది రక్షణలోనికి వస్తారని ఆ పరిచయం మన చేతులకు అప్పగిస్తే ఎంత బాగుండు. పలానా వాళ్ళు పలానా దగ్గర పరిచయం చేస్తే రక్షణ లేని వారు రక్షణలోకి వస్తారని ఆ పరిచయం మనకు అప్పగిస్తే ఎంత బాగుండు. రోజులు గడిచే కొలది అలాంటి పరిచయం మనకు అప్పగించబడటం మనం చూడట్లేదే. వీరిని వాడుకోకపోతే ఏం సమస్యలు, వీరిని నిర్ణయించకపోతే ఏం సమస్యలు, వీరిని నియమించకపోతే ఏం సమస్యలు అనే దానిని బట్టి మనం వాడుకుంటే జ్ఞాపకం ఉంచుకోనండి. నీవు కానీ నేను కానీ ఈ గొప్పదైన పరిచర్యలో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని యొక్క క్రమ ప్రకారము మనకు ఈ పరిచర్యలో భాగము లేదు. ఈ లోకంలో ఉన్నంతకాలం పరిచర్య చేయొచ్చు, అయితే విడిచిపోయిన తర్వాత కట్టిందంతా మనం గడ్డి కర్ర కొయ్యకాలు అంటే మీకు బాగా తెలుసు. పత్తి కోసిన తర్వాత కింద కాళ్ళు ఉంటాయి, దాన్ని తీసుకుని వచ్చి ఏం చేస్తావు? వాసన వేస్తావా? పొయ్యిలో పడే స్థితి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. మనం కట్టే పరిచర్య అంతా అలాగుంటుంది. ఒక దినం దేవుని యొక్క అగ్ని ఆ పరిచర్య అంతటిని పరీక్షించినప్పుడు అది దగదగా కాలిపోయి బూడిద మాత్రమే అక్కడ మిగులుతుంది. ప్రభువా, నేను అక్కడ ఆరంభంలో పరిచర్యలో ఉన్నానయ్యా, నేను సేవ చేశాను, నేను వాక్యం చెప్పాను, సండే క్లాస్ తీసుకున్నాను, కానుకలు కౌంట్ చేశాను, సేవకులకు సహాయం చేశాను, వారిని పిలిచాను, భోజనం పెట్టాను, వారికి ఆతిథ్యం ఇచ్చాను, వారి మంచి చెడ్డలు నేను చూసుకున్నాను. అయినా దేవుడు ఇదిగో నీవు చేసిన పని అంతా గడ్డి కర్ర కొయ్యక. అది మన జీవితంలో ఉండకుండాను గాక. అందుకనే ఈ పరిచర్య అంతా ఒకే మాటలో చెప్పబడింది. 30వ వచనం ఆఖరి భాగం, లెక్కకు సరైన వారు వంతు ప్రకారం నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమించబడదు. నీవు సేవకుని కొరకు సేవ చేయడం కాదు, పెద్దల కొరకు సేవ చేయడం కాదు, మందిరం కొరకు సేవ చేయడం కాదు. యు ఆర్ మినిస్టరింగ్ బిఫోర్ ద గాడ్. యెహోవా సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యము దేవుడు ఇచ్చినాడు. ఎవరికి ఉందండి ఈ భాగ్యము? అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, దురవగాహనలో అమరత్వం కలిగి నిత్యము సదాకాలము జీవిస్తున్న దేవుడు, జ్యోతిర్మయుడకు తండ్రి, సకల భూములకును సకల యుగములకును రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అయిన దేవునికి పరిచర్య చేసే భాగ్యము నీకు నాకు దేవుడు అప్పగించుట ధన్యకరమైన సంగతి కాదా? కనుక ప్రతి అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం, యెహోవా సన్నిధిని సేవ, యెహోవా సన్నిధిని సేవ, యెహోవా సన్నిధిని సేవ. రెండవ గుంపు ఎవరు? 24వ అధ్యాయము. ఇక్కడ యాజకులను, ప్రీస్ట్స్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు లేదా ఈ అధ్యాయం అంతా రాయించి ఇచ్చాడు. వారేం చేశారు? 19వ వచనం, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారి పితరుడకు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఇలాగు ఏర్పాటు ఆయను. 1వ దినవృత్తాంతాలు 24:19 వచనంలో రాయబడింది. సేవాధర్మము, సేవాక్రమము, యెహోవా సన్నిధిలో సేవ చేయుట, ఈ పదాలు ఇక్కడ వాడబడుతూ వచ్చినాయి. ఎవరు వీరు? అహరోను సంతతి వారే. దేవుని దృష్టిలో ఎవరైనా ఒకే భూమి మీద నిలబడుతున్నారు. ఆ భూమి విమోచన భూమి, ఆ భూమి శిలువ రక్తమైన భూమి, ఆ భూమి దేవుని పిలుపైన భూమి, ఆ భూమి దేవుడు ఏర్పాటు చేసుకున్న భూమి. దేవుడు ఉద్యోగస్తులంతా ఒకవైపు నిలబడండి, ఉద్యోగం లేని వాళ్ళంతా ఒకవైపు నిలబడండి, చదువు ఉన్న వాళ్ళంతా ఒకవైపు నిలబడండి, చదువు లేని వాళ్ళంతా ఒకవైపు నిలబడండి, పెళ్ళైన వాళ్ళంతా ఒకవైపు నిలబడండి, పెళ్లి కాని వాళ్ళంతా ఒకవైపు నిలబడండి, పెళ్ళైకుడు పిల్లలు కాని వారంతా ఇంకోవైపు నిలబడండి అని దేవుడు చెప్పలేదు. దేవుడు మనుషులందరినీ ఒకే గుంపులో చూస్తున్నాడు. ఆ శిలువ భూమి మీద నిలవబడిన వారు లేవీలు కావచ్చు, వారి యాజకులు కావచ్చు, వారికి ఏ పరిచర్య ధర్మం జరిగించేవారైనా సరే, వారి విషయమై దేవుని యొక్క ప్రమాణాలు, స్టాండర్డ్స్లో దేవుడు రాజీ పడడు. చూడండి, ఎవరైనా పరిచర్య జరిగించేటప్పుడు కాని విధానంలో పరిచర్య జరిగించడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఆ పరిచర్య ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనమేమీ పొందలేము. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఎంతో వయసు వచ్చేదాకా, అనగా వయసు మీరిపోయేదాకా దేవుని కొరకు సేవ చేస్తున్నాం అని అనిపించుకొని, తీరా మన సేవ అంతా గడ్డి కర్ర కొయ్యకాల మాదిరి ఉండి, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో దేవుడు మనందరి ఎదుట పిలిపించి నా సేవ ఇది అని చూపించి అగ్నికి ఆహుతైపోయిన బూడిద వలె ఉంటే ఏం లాభము? అలాగ జరగడానికి ఎంతైనా సంభవం ఉంది. పాత నిబంధనలోని మాటలు మనం చూస్తున్నాం. లేవీకాండము 10వ అధ్యాయము, లేవీకాండము 10వ అధ్యాయము 1వ వచనం, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్దులను తీసుకుని వాటిలో నిప్పులుంచి
వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగా పని చేశారు. వారు అనుకున్నారు, మా నాన్నగారే కదా మొదటి ప్రధాన యాజకుడు, ఆయన ద్వారా ఏం జరిగినా మాకు చెల్లిపోతుంది కదా అని బహుశా అనుకున్నారేమో. ఏం చేసినా సరిపోతుంది కదా అని అనుకున్నారేమో. ఆయనకి తెలియకుండా చేసినట్లు ఈ వాక్యంలో మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక ఆయనకి తెలియకుండా వేరొక అగ్నిని తమ ధూపార్తుల్లో తెచ్చినారు. వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరు ఏమంటానికి లేదు. ఏమైనా మాట్లాడుతుంటారు, నీవెవరు చెప్పటానికి, నీవెవరు చేయటానికి. దేవుడు ఆజ్ఞాపించిన వేరొక ధూపార్తు వారు పట్టుకున్న కారణం చేత జరిగిన సంభవం ఏంటి? దేవుడు వారిని వదిలేసాడా? వాళ్ళ నాన్నగా చూడకపోవచ్చు, సమాజ మందిరంలో వాళ్ళు చూడకపోవచ్చు, ఇతరులు చూడకపోవచ్చు, కానీ దేవుడు పైనుండి చూచాడు. చూచిన వెంటనే ఏం జరిగింది? 2వ వచనం, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని ముద్దు పెట్టుకొనెను అని ఉందండి. దేవునికి ఏ పక్షపాతం లేదు. అరే అహరోను పిల్లలే కాల్ చేస్తే ఎట్లా అని అనుకోలేదు. ఇన్ని రోజులు అహరోను సేవ చేశాడే, ఇలాగ నాశనం అయిపోతే ఎట్లా అని దేవుడు అనుకోలేదు. యెహోవా అగ్ని బయలుదేరి వచ్చి వారిని కాల్చి. ఈ అధ్యాయం అంతట్లో మనం చూస్తే రాంగ్ పీపుల్, కాని ప్రజలు, రాంగ్ ఫైర్, కాని నిప్పు, రాంగ్ టైం, కాని సమయము, రాంగ్ మినిస్ట్రీ, కాని పరిచర్య, రాంగ్ ప్లేస్, కాని స్థలము, ఇవన్నీ రాంగ్ యాటిట్యూడ్స్ వేసిన దాన్ని బట్టి వారి పరిచర్య అక్కడ నిలవబడలేదు. వారే కాల్చివేయబడ్డారంటే ఇంక వారి పరిచర్య కాల్చివేయబడకుండా నిలిచి ఉంటుందని నమ్మకం ఉందంటారా? లేదు. కనుక మనం కూడా కాల్చివేయబడటానికి ఎంత అవకాశం ఉంది. నేనేం కాల్చివేయబడలేదండి. ఇంకా ఇలాంటి సేవ చేస్తున్నప్పుడు నుండి, అక్రమమైన సేవ చేస్తున్నప్పుడు నుండి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఇంకా జీతాలు వస్తున్నాయి, అరియర్స్ పెరిగిపోతున్నాయి, పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, మంచి సంబంధాలు వస్తున్నాయి, ఇండియా కాదండి అమెరికా వస్తున్నాయి అని బాగా కనిపిస్తూ ఉండొచ్చు. బట్ యు ఆర్ బర్న్ట్ అలైవ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా కాల్చబడిన స్థితిలో ఉన్నాం. దాంట్లో నుండి నిప్పు రావట్లేదు, ఏమొస్తుంది? బూడిద వస్తుంది. దాంట్లో నుండి అగ్ని రావట్లేదు, ఏమొస్తుంది? పొగ వస్తుంది. దాంట్లో నుండి శక్తి రావట్లేదు, ఏమొస్తుంది? బొగ్గు వస్తుంది. దాని ద్వారా ఇతరులకు మనం ఏం తీసుకురాబడగలం? దేవుని కొరకు తళతళలాడే నిప్పు కణతల వలె ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని నీకు పరిచయం అప్పగిస్తే, ఈ దినాన కాని ధూపార్తి తీసుకొని యాజకులైన అహరోను కుమారులు ఆ ప్రాంతానికి వెళ్ళి కాని విధానంలో పరిచర్య చేయట ఎంత అన్యాయమైన సంగతి. ఈ పరిచయం దేవుడు అంగీకరించాడా, నిరాకరించాడా, ఆహ్వానించాడా, ఆక్షేపించాడా? ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు ఇక్కడ చేరి వచ్చిన మనకు ఏమనిపిస్తుంది? దేవుని పరిచర్య అంటే తేలిక కాదు, ఆషామాషి కాదు. దేవునితో ఆటాడొద్దు. నువ్వు ఏ మనిషితోనైనా పోట్లాడి గెలవచ్చు, కానీ దేవునితో మాత్రం పోట్లాడి గెలవలేవు. ప్రధానమంత్రితో కూడా నువ్వు పోటీ పెట్టుకొని గెలవచ్చు, కానీ దేవునితో పోటీ పెట్టుకొని గెలవలేవు. బిల్ క్లింటన్ లేదా అపర చాణక్యుడు లేదా ధనవంతుడైన ఆయనతో కూడా పోటీ పెట్టుకొని గెలవచ్చు, కానీ దేవునితో గెలవలేవు. జార్జ్ బుష్తో పోటీ పెట్టుకొని గెలవచ్చు, కానీ దేవునితో గెలవలేవు. కారణం ఆయన దేవుడు. కారణం ఆయన దహించు అగ్ని ఉన్నవాడు. కారణం ఆయన దురవగాహన తేజస్సులో ఎవడనూ సమీపింపరని మహామహిమలో కోటి సూర్య తేజస్సు కంటే మహాప్రభావంలో ప్రభావిస్తున్న దేవుడు. ఆయన ఎదుట నీవు నేను ఎంత మాత్రం వారము. ఒక్క చిన్న ఇలాంటి గుంటూరు జిల్లా లాంటి ఊర్లోనే నీలాంటి వాళ్ళు ఉంటే, ఇలాంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నున్నాయి? ఇలాంటి రాష్ట్రాలు భారతదేశంలో ఎన్నున్నాయి? ఇలాంటి దేశాలు ప్రపంచంలో ఎన్నున్నాయి? ఇలాంటి వారిని 6000 సంవత్సరాలకు నుండి దేవుడు చూస్తుండట్లేదా? వారందరితో పోల్చుకుంటే నీవు దేవుని దృష్టిలో ఒక లెక్క. జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నీకే పరిచయం ఇచ్చాడు, ఎక్కడ నియమించినాడు, దేనికి అప్పగించినాడు, అదే పరిచర్లో కొనసాగటానికి మనం ఇస్తాం. ద పీపుల్ ఆఫ్ ద వర్క్, పని కొరకైన ప్రజలు అనే శీర్షిక మీద మనం ఈ వాక్య భాగాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. నీ నా పని లేవీల పరిచర్య, నీ నా పని యాజకుల పరిచర్య. అయితే ఆ పరిచర్లో మనము ముందుకు కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో ఎవరిని గురించి రాయబడింది? దినవృత్తాంతాల మొదటి గ్రంథం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 23లో లేవీల గురించి, 24లో యాజకుల గురించి, 25లో మ్యూజిషియన్స్ అనగా సంగీతము వాయిద్యంలో వాయించే వారిని గురించి రాయబడి. అనగా దేవుని దృష్టిలో ప్రతి పరిచర్య సమానమైనదిగా మనం చూస్తున్నాం. మందిరాన్ని కాపాడే వారి పరిచర్య ఎంతో, అలాగే మందిరావరణంలో సేవ చేసే యాజకుల పరిచర్య కూడా అంతే.
వీరిద్దరిది ఎంతో పాటలు పాడి తపలా వాయించి, ఇక్కడ రాయబడింది తాళములు కొట్టేవాళ్ళు కూడా పరిచర్య. తాళాలు కొట్టేవారి పరిచర్య బైబిల్లో రాయాలండి. మనం తాళాలు కొట్టేవారంటే చాలా చులకనగా చూస్తాం, వానికే కొంచెం తాళాలు తప్ప ఏమి రావంటాం. కానీ పరిశుద్ధాత్ముడు ఎలాగ రాశాడంటే చూడండి 25:6, వీరందరూ ఆసాబునకును యెదూతూతునకును హేమాననకును రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించు గానము చేయించు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండరి. ప్రతి అధ్యాయంలో నేను ఈ మాట చెప్తూ వచ్చినాను, దేవుని మందిరపు సేవ, దేవుని మందిరపు సేవ, దేవుని మందిరపు సేవ. ఇది నీ సేవ కాదు, నా సేవ కాదు, మన సేవ కాదు, మన సంఘ సేవ కాదు. ఇది ఎవరి సేవ? దేవుని మందిరపు సేవ. ఈ పని బహు గొప్పది. మన గొప్పదని తెలుసు, కానీ ఇక్కడ అబ్జెక్టివ్ రాశారు, బహు గొప్పది. ద వర్క్ ఈజ్ గ్రేట్. అది మనం గుర్తిస్తే తప్ప మనం ఈ దైవిక క్రమంలో పరిచర్య చేయలేం. ఇది చాలా తేలికైంది, నేను చేసేస్తాను, నేను చెప్పేస్తాను, నేను వెళ్ళేసి వస్తాను, నేను మాట్లాడేసి వస్తా అంటే దేవుని దగ్గర నుండి ఒక్కసారి దూసుకొని వస్తుంది. ఏది? చెప్పను. ఏం చేస్తుంది? చెప్పను. ఏమైపోతాం? చెప్పను. అది రాకమునిపే మన జీవితాలు మనం భద్రపరచుకున్నట చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ పాటలు పాడడం కూడా, వాయిద్యాలు వాయించడం కూడా, తాళాలు కొట్టడం కూడా దేవుడికి కావాలి. అంటే వారు కూడా దేవుని యొక్క పరిచర్యలో సమానమైన భాగము, పాలు కలిగినారు. అందుకే దావీదు అన్నాడు, యుద్ధానికి పోయిన వానికి భాగం ఎంతో, యుద్ధం యొక్క సామాన్ల దగ్గర ఉన్నవాని భాగం కూడా అంతే. సాధారణంగా సామాన్ల దగ్గర ఉన్నవాడిని మనం తక్కువగా అంచనా వేస్తాం. కనపడ్డు కదా, కత్తి మయ్యటానికి రాదు, యుద్ధ భూములు వెళ్ళటానికి రాదు, వీడేం సేవ చేసింటాడు, మనకు ముఖం చూస్తేనే అర్థమైద్ది కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యుద్ధానికి పోయినప్పుడు సామాన్ల దగ్గర ఉండేవాడు యుద్ధానికి పోయిన వారికంటే సామాన్ల దగ్గర ఉండేవానికి ఎక్కువ భయం. ఎందుకంటే భవిష్యత్ శత్రువుల నుంచి వీళ్ళని చుట్టూ ఉంటారనుకో, వాళ్ళకంటే ముందు వీళ్ళు చూస్తారు. యుద్ధంలోనైతే ఎవరో ఆత్మరక్షణ కొరకు వేరే వారు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సామాన్ల దగ్గర ఉండే వాళ్ళకి ఏం అవకాశం ఉంటుంది? సాధారణంగా అక్కడ కుంటి, గుడ్డి, నడ్డి, ముసలి, ముదక, పిల్ల, జల్ల అలాంటి వాళ్ళందరినీ పెట్టిపోయింటారు. వారందరినీ యుద్ధానికి తీసుకెళ్తారండి? తీసుకెళ్లరు కదా. మరి ఎవరు ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు? 20 ఏళ్ళు పైబడిన యూదులందరినీ, లేవీలందరినీ పరిచర్య కొరకు తీసుకుని వచ్చినారు. అంటే 20 ఏళ్ళు కింటే తక్కువ ఉన్న వారిని తీసుకురాకూడదనా? దాని అర్థం అది కాదు. కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత దైవికమైన గ్రహింపులోనికి, దైవికమైన వాతావరణంలోనికి వస్తున్నారు. దాన్నే మనం కొత్త నిబంధన భాషలో రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ అంటున్నాం. ఆ అనుభవంలోనికి వచ్చిన వారు మాత్రమే ఈ సేవా పరిచర్యలో పాలు పొందడం ద్వారా దేవుడు వారి సేవను అంగీకరించడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఇలాంటి అనుభవంలోనికి రాకుండా మనం పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, మైకులు రిపేర్ చేసినా, ఇంక వేరే కార్యక్రమాలు ఏది చేసినా ఈ బహు గొప్పదైన పరిచర్యలో లేదా పనిలో మనకు దైవికమైన పాలు కానీ, భాగము కానీ, స్వాస్థ్యము కానీ లేదు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, ఈ పరిచర్య కొరకు నియమించిన వారు ఎంతో శ్రద్ధాభక్తులతో పనిచేశారు. వారు ఆ పరిచర్య చేయకపోతే వారికి కలగదు. మనకి ఏదైనా పరిచర్య అప్పగించారనుకో, మనకి ఇష్టం లేని పరిచర్య అనుకో, మనం కోపం వెంటనే చూపిస్తాం. నాకా ఈ పరిచర్య? నేను సీనియర్ క్లాస్ మెయిన్ లెసన్ తీసుకునేదానికి కేజీ క్లాస్లో టీచర్కి ఇచ్చారా? అసలు నేను ఎట్లా చెప్తాను? నువ్వు మాట్లాడేదాన్ని బట్టి నువ్వు ఎట్లా చెప్తావో తెలిసిపోతుంది కదా. దేవుడు నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు అని చూడట్లేదు, కానీ ఎట్లా చేస్తున్నావు. మరొకసారి చెప్పమంటారా? దేవుడు నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు అని చూడట్లేదు, కానీ ఎట్లా చేస్తున్నావు. భోజనం చేస్తున్నావా, వాయిద్యాలు వాస్తున్నావా, కూర్చొని వింటున్నావా అనేది చూడట్లేదు. ఎట్లా కూర్చొని వింటున్నావు, దిక్కులు చూస్తూ వింటున్నావా, మనసు లేకుండా వింటున్నావా. ఏదో గుర్తొచ్చింది ఇంట్లో. కొంతమంది ప్రార్థన అంటే కళ్ళ మూసుకోరు, మోకాళ్ళ మీద ఉండరు, ఏదేదో చేస్తుంటారు. వాళ్ళు అనుకుంటారు, మాకేమని. మనల్ని ఎవరిని అగౌరవపరచడు కాదు, నన్ను అసలే కాదు, మిమ్మల్ని అసలే కాదు. యు ఆర్ డిజానరింగ్ ద మేకర్ ఆఫ్ యూ. నిన్ను సృజించిన దేవుణ్ణి నీవు అగౌరవపరుస్తున్నావు అన్న సంగతి మరచిపోకూడదు. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్యలో మనం ఎలాగ చేస్తున్నాం? వంట పరిచర్య అప్పగించారు, పాత్రల మీద అప్పగించారు, టాయిలెట్ శుభ్రం చేసేది అప్పగించినారు. ఏ సామాన్యమైన పరిచర్య అప్పగించినా సరే దానిని చక్కగా తుదముట్టించటం మన బాధ్యత. ఆ పరిచర్య మనం చేయకుండా ఎప్పుడు స్టేజ్ మీద కనిపించాలి. కొంతమందికి వాళ్ళ ముఖం పొరపాటును కూడా చూడటానికి ఇష్టం ఉండదు. బహుశా వాళ్ళ ముఖం చూడాలంటే తల మీద గుడ్డేసుకొని చూడాలా, అవునా? మనం తెలుసుకోకపోతే వేరే వాళ్ళు ఎవరు మనకు చెప్తారు? నేను నిలబడడం వల్ల ఎవరికి క్షేమం లేదని నువ్వు తెలుసుకోకపోతే యు ఆర్ డిసీవ్డ్. నువ్వు మోసంలో ఉన్నావు. నువ్వు కింద కూర్చోవడం వల్ల క్షేమం ఉందని నువ్వు గ్రహిస్తే నువ్వు ఆశీర్వాదంలో ఉన్నావు.
ఆశీర్వాదం కావాలా, మోసం కావాలన్నా? మోసంలో ఉన్నంతకాలం నీవు మోసపరచబడేదే కాదు, నీ కుటుంబం మోసపరచబడుతుంది, నీవు చేరి వచ్చే స్థానిక సంఘం మోసపడుతుంది. దేవుడు కొంతకాలం అనుమతిస్తాడు. ఎప్పుడు నువ్వు అనుకోవద్దు, ఎవరినైనా సరే చరిత్రలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఎంత క్రూరమైన రాజులైనా సరే దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క సత్యమును కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకుటొక్కటానికి పూనుకున్న ప్రతి నాయకుల్ని దేవుడు కొంతకాలం అనుమతించాడు, కానీ ఆ తర్వాత కింద పురుగులు పడి చచ్చేటట్టు చేశాడు. మెనే టెకెల్ ఫార్సీన్ అని గోడ మీద రాత వచ్చింది. ఏంటి, నా ఇంట్లోకి ప్రవేశించింది ఎవరు? నా ఇంటి గోడల మీద రాత రాసేది ఎవరు? నేనంటే ఏమనుకుంటున్నావు చూడు. మెనే టెకెల్ ఫార్సీన్. నీవు త్రాసులో తూచగా తక్కువ వాడగా కనపడుతుంది. నన్ను తూచేవాళ్ళు ఎవరు? నేను రాజును. తూచేవాళ్ళు ఎవరు? నేను తక్కువగా ఉన్నానని చెప్పేవారు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రే మానము తన్ను మృంగివేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక బైబిల్ చరిత్ర అంతటిలో ఎవరినైనా సరే దేవుడు తనకు విరోధముగా ప్రబలినప్పుడు వారిని మినహాయించినట్లు వాక్యంలో మనము చూడడం. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ బహు గొప్పదైన పరిచర్య మనం తేలిగ్గా తీసుకోకూడదు, మన పరిచర్యగా తీసుకోకూడదు, సేవకులు అప్పగించారని తీసుకోకూడదు, పెద్దలు చెప్పారని తీసుకోకూడదు. ఎలాగ తీసుకోవాలా? యెహోవా మందిరపు సేవ అనే ఉద్దేశంతో మనం తీసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎంతకాలం సేవ చేసి ఏం లాభం ఉంది, ఎప్పుడు నుండో మందిరానికి వెళ్ళి చాపలేస్తున్నా, కసువుడుస్తున్నా, టాయిలెట్ శుభ్రం చేస్తున్నా, వచ్చిన వాళ్ళని పిలిచి భోజనం పెడుతున్నా, వారికి కావాల్సిన సపర్యలన్నీ చేస్తున్నా, ఏం లాభం ఉంది, నాకున్న సమస్యలన్నీ అలాగే మిగిలిపోయాయి, మా ఇంట్లో వారికి రక్షణ లేదు, మా పిల్లలు కట్టబడట్లేదు, మేము కట్టబడట్లేదు, మా జీవితాలంతా భగ్నమైపోయాయి, ఎందుకు ఇలాగ జరిగింది అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అయితే దేవుడు ప్రేమించే వారిని శిక్షించి గద్దిస్తాడు. దేవునికి రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే గ్రేస్, కృప. రెండవది ఏంటంటే గవర్నమెంట్, ప్రభుత్వం. కృపలో ఉండే వారందరికీ ఏం జరుగుతుంది? మన్ను పట్టుకున్నా బంగారం అవుతుంది, పేపర్ పట్టుకున్నా నోట్లు అవుతాయి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పింది జరుగుతుంది. వారు కృపలో ఉన్నవారు. అది ఆరంభంగా రక్షించబడినప్పుడు. మనం ఆరంభంలో రక్షించబడినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే బస్సులు ఎక్కడో పోయే కూడా ఆగి మన దగ్గరికి వస్తాయి. ప్రార్థన చేసిన వెంటనే వర్షం ఆగిపోద్ది. ప్రార్థన చేసిన వెంటనే అన్ని మేలులు కలుగుతాయి. రోజులు గడిచే కొలది ప్రార్థన చేసుకుని బస్ స్టాండ్లో ఉన్నా మనం చెయ్యి ఎత్తిన బస్సు మనం దాటుకుని పోతూ ఉంటుంది. రోజులు గడిచే కొలది మన పిల్లలు మనకు విరోధంగా లేస్తారు. భర్త విరోధం, భార్య విరోధం, పెద్దల విరోధం, సేవకుల విరోధం, విశ్వాసుల విరోధం. ఎందుకు ఇట్లా అయిపోయాయి? నాకే ఇలాగ జరుగుతుందా? డబ్బులు పట్టుకున్నా కాగితాలు అయ్యాయి, బంగారం పట్టుకున్నా మన్న అయిపోయింది. ప్రార్థన చేస్తే పరలోకపు తలుపులు ఇత్తడితో మోయపడి ఇనుపు గడియలతో బిగించబడినట్లు అయిపోతాయి. ఎవరు పట్టించుకోరు. ఎందుకు ఇలాగ జరిగింది? ఎందుకు ఈ పరిస్థితి అనుమతించబడింది? లేకపోతే మన దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు, ఆ తల్లిగారి పేరు, అది కూడా లూకాసు వార్తలో రాయబడింది. ఆమె పేరు ఎలిజబెత్, తండ్రి పేరేంటి? జకరియా. వీరిద్దరూ దేవుని మందిరావడంలో పనిచేస్తున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, తన క్రమము చొప్పున, తనకి ఏ క్రమం ఇచ్చినారు ఆ క్రమే. మనకు క్రమం చేయడం అంటే ఇష్టం ఉండదు. అక్రమం చేయడం అనుకో వెన్నతో పెట్టిన విద్య. అది మన చేతుల్లో నుండి జాలవాడుతుంది అనుకో, నోట్లో నుండి బయటకు వస్తుంది అనుకో, కాళ్ళలో నుండి ఊడి పడుతుంది అనుకో, ఉదయంలో నుండి పెళ్ళి బుక్కుతుంది అనుకో. ఎంత తక్కువ చెప్తే అంత మేలు. అది అక్రమానికి మనం పెట్టింది పేరు. జకరియా అక్రమ సేవకుడు కాదు, క్రమములో ఉన్న యాజకుడు. క్రమం చొప్పున ఎవరు ఎదుట చేస్తున్నాడు? ప్రజలు ఎదుట, పెద్దలు ఎదుట, పరిచారకులు ఎదుట కాదు, దేవుని ఎదుట సేవ చేయించుండగా. ఎంతకాలం చేసాడు, ఎన్నేళ్ళు చేసాడో తెలియదు. మరి వారికి ఉన్న లోటు ఏంటి? వారికి పిల్లలు కాలేదు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకు పిల్లలు లేరంటేనే వారిని ఎంతో నీచంగా చూసేవారు. దానికి తోడు యాజకునికే పిల్లలు లేరంటే ఇంకా వారిని చూసినంత నీచంగా దేశంలో ఎవరిని చూడరు. బహుశా భార్య ఎక్కువసార్లు అనిందేమో, ఏంటండి మీరేం సేవ చేయడానికి వెళుతున్నారు, మీరేం మందిరంలో ఉంటే చుట్టుపక్కల అమ్మలక్కలు వచ్చి నన్ను సూటిపోటి మాటలు అనేసిపోతున్నారు, నీదొక బతుక, మీదొక సేవ, మీ సేవ అంతా వర్ధిల్లుతున్నట్లుంది, నీ కడప పండలేదు.
ఈ మాటలన్నీ విని విని ఆ కడుపు పండని నిర్జీవం కంటే విని విని ఎక్కువ నిర్జీవం వచ్చిపోయింది. అని ఆమె ఎంత బాధపడిందో. ఇంకా మానేయండి, పరిసరికి పోయి ఏం లాభము, సేవకి వెళ్ళి ఏం లాభము, ఇంటి దగ్గర ఉండండి, ఎవరికి కనిపించకుండా ఉంటే అవమానం తగ్గిపోద్ది కదా అని బహుశా చెప్పిందేమో, తప్పక చెప్పుకుంటారేమో కదండి. బహుశా ఈయన కూడా అనుకున్నాడు, ఎంతకాలం సేవ చేసి ఏం లాభం ఉంది, చూడు నాకేం పిల్లలు కాలేదు, మా ఇద్దరం భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్ళటానికి లేదు, అందులో వీరు సేవకులని చెప్తున్నారు, యాజకులు, వాళ్ళకే పిల్లలు కాకపోతే మనకేమవుతారు. పిల్లలు కాకుండా ఉండడం అనేది ఆ దినాల్లో శాపానికి సూచన. శాపంలో ఉన్నవారే దేవుని ఏదో పరిచర్య చేస్తే ఇంకా మనకేం మేలు పొందుతుందని సామాన్యమైన ఇశ్రాయేలీయులు అనుకోరా అని ఎన్నిసార్లు అనుకున్నారో తెలియదు. అయితే వారు పరిచర్య మానేయలేదు. ఎప్పుడు నీకేదో అనుకునేది నువ్వు జరగలేదు అనుకో, నువ్వు పరిచర్య మానేయద్దు. నీకెవరు ఏ పరిచర్య ఇయ్యలేదనుకో, అయినా మందిరం మానేయద్దు. నేనెవరు పట్టించుకోలేదనుకో, మందిరం మానేయద్దు. నువ్వు పెత్తనం కోరొద్దు, నీకు పలానా కావాలని కోరొద్దు. నేను అన్ని కిందకి తొక్కుతున్నాను అనుకో, అయినా పర్లేదు, వస్తా ఉండు. ఎందుకంటే యెహోవా రాజ్యము చేయించు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. దేవునితో ఎప్పుడూ అననిత్యము సంబంధంలో ఉండటం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, వెళ్ళే ఉండాలన్నా, నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, మా భార్య చక్కగా పాటలు పాడుతుంది, మా పిల్లలు చక్కగా కడత వాక్యాలు చెప్తారు, నేను మంచి బోధకుడిని, మీ కుటుంబం అంతా మంచిగా ఉన్నట్లే ఆరంభంలో అనిపిస్తుంది. ఆ తర్వాత పాటలు పాడే మీ భార్య స్వరం ఏమవుతుందో నువ్వు ఊహించుకోలేవు, వాక్యం చెప్పి నీ నాలుగు ఏమైపోతుందో నువ్వు ఊహించుకోలేవు, చక్కగా కడత వాక్యాలు చెప్పే మీ పిల్లల నోరు ఏమవుతుందో నువ్వు ఊహించుకోలేవు, నువ్వు బాగుందా అన్న కుటుంబం ఏమవుతుందో నువ్వు ఊహించుకోలేవు. కారణం అది దేవుని ఆజ్ఞ కాదు. కారణం అది దేవుని యొక్క క్రమము. ఆ కారణాన్ని ఇప్పుడు ఏం జరుగుతుంది? జకరియా అలాగే దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ దినం ధూపం వేయించుండగా ఇక్కడ రాయబడింది, యాజక ధర్మం చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతని వంతు వచ్చెను. ధూప సమయం అందు ప్రజలంతా కూడి ఉన్నప్పుడు వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతని కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, నా పేరు నీకు ఎలాగ తెలుసండి? ఎవరైనా మనం గుంపులో పేరు పెట్టి పలకరించారనుకో, అబ్బో ఎంత సంతోషము, ఏంటక్క బాగున్నారా అనే దానికంటే పేరు పెట్టి పిలిచి పలికామనుకో, ఇక్కడ ఎవరు లేరు కదా జయమ్మక్క అని, జయమ్మక్క అబ్బా నా పేరు బ్రదర్ కూడా గుర్తుంది. ఒక మానవునికి మన పేరు గుర్తుంటే మనం అంత సంతోషపడితే, దేవునికి మన పేరు గుర్తుంటే ఇంకెంత సంతోషపడాలి. జకరియా పేరు గుర్తుంది, జకరియా పరిచర్య గుర్తుంది. జకరియా పేరు మాత్రమే కదా, జకరియా గారి భార్య పేరు కూడా దేవునికి తెలుసు. మరియం దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, నీ బంధువైన ఎలిజబెత్ అని పేరు చెప్పాడు, కానీ నీ బంధువు ఒక ఉంది అనుకుంటా కదమ్మా, ఉందిలే నాకు తెలుసులే అని అర్థం కాదు. అనగా దేవునికి మన పేర్లు తెలుసు, మన బంధువుల పేర్లు తెలుసు, మనం ఏ అడ్రస్లో ఉన్నామో తెలుసు, ఏం చేస్తున్నామో కూడా తెలుసు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో దేవుడు అన్నయ్య దగ్గరికి వచ్చి, అననీయ, నువ్వు దమస్కు పట్టణంలోనికి తిన్నను అనబడిన దారికి అక్కడికి వెళ్ళు, అక్కడ యూదా ఇంట్లో సౌలు అనబడినవాడు ప్రార్థన చేయించున్నాడు. అంటే సౌలు పేరు తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు, ఏ ఇంట్లో ఉన్నాడో తెలుసు, ఏ వీధిలో ఉన్నాడో తెలుసు, ఏ పట్టణంలో ఉన్నాడో తెలుసు. కనుక దేవునికి పాలుపర్రలో ఉన్న నీవు తెలుసు, నీ ఉండే వీధి తెలుసు, నీ ఉండే ఇల్లు తెలుసు, నీ బంధువులు తెలుసు, నీ పేరు కూడా దేవునికి తెలుసు, నీ హృదయం కూడా తెలిస్తే ఎంత బాగుండు. పేరుతో పిలిచేటప్పటికి జకర్యాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు దేవుడు అన్నాడు, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ కుమారుడు కలుగుతాడు. నమ్మలేకపోయాడు. బహుశా ఈ తీపి కబురు భార్యతో పంచుకోవటానికి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించలేదు. నాలుగు మాట్లాడకుండా చేసేసాడు. వచ్చిన తర్వాత భార్యకి ఏం చెప్పాడు, ఎన్ని సైకిల్ చేసాడు, అది టీవీలో న్యూస్ వచ్చేది. ఆదివారం 2 గంటలకి నేను హాస్టల్లో చదివే దినాల్లో రకరకాల న్యూస్ చెప్తున్నారు. ఉదాహరణకి క్రికెట్ అనుకో, బౌలింగ్ వేసేది, ఇటు కొట్టేది, ఆ తర్వాత క్యాచ్ పెట్టేది, ఇవన్నీ చెప్తా ఉంటే ఒక లేడీ చెప్పేది ఆ న్యూస్ అంతా యాక్షన్ చేసి చూపిస్తా. మా పక్కన ఇంకా మాతో పాటు క్లాస్మేట్లు ఉండేవాళ్ళు కదా, ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి అడిగాడు, ఏంటి ఇట్లా బాల్ వేస్తున్నట్లా ఇట్లా అని చెప్తే, అంటే చికెన్ తినొచ్చినావా అని అర్థం అనేవాడు. కనుక రకరకాలుగా మనం అర్థాలు చేసుకున్నాం. బహుశా ఎలాగ అర్థం చేసి ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాడేమో మనకు తెలియదు. మొత్తానికి ఆమె కూడా అర్థం చేసుకున్నది. దేవుడు కరుణించాడు, వారక్క తీర్చబడి ఆయన బాప్తిస్మిచ్చి యోహానుగా
యేసుప్రభు వారికి ముందు వెళ్ళిన గొప్ప వ్యక్తి అయ్యాడు. యేసుప్రభు అన్నాడు, భూమి మీద స్త్రీ కనిన పురుషుడు బాప్తిస్మిచ్చి యోహాన్లా వంటి వారు లేనే. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యోహాను సమానమైన మానవుడు. కనుక ఏదో నీకు జరగలేదని పరిచర్య మందిరం మానేసావా? మానవేయవద్దు. యోబు శరీరం అంతా రకరకాల పరిస్థితులు వచ్చాయి. చిల్లుపెంక తీసుకొని గీకుతున్నాడు. అయినా తనలో ఉన్న దుస్థితి చూచిన తన పరిచర్య మానేయలేదు. ఏంటి తన పరిచర్య? ఆఖరి అధ్యాయంలో రాయబడింది, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన. ఎట్లా ప్రార్థన వస్తుందండి? వస్తుందా? మనం ఎవరైనా ఒక మాట అంటే ప్రార్థన రాదు. మన పిల్లలు ఫెయిల్ అయితే ప్రార్థన రాదు. మనకు ఆరోగ్యం లేకపోతే ప్రార్థన రాదు. 1వ తారీఖు జీతం రాకపోతే ప్రార్థన రాదు. ఒకటి కాదులే, మనకు ప్రార్థన రాకపోవడానికి కారణాలు 1,00,000 కారణాలు ఉన్నాయి. కానీ ఏ కారణం కూడా యోబు నోట్లో నుండి ప్రార్థన రాకుండా మానవేయలేకపోయింది. యోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని క్షేమస్థితిని మరలా దయచేసి. కనుక మందిరంలో పరిచర్య చేసే యాజక ధర్మమైనా, ఇతరుల కొరకు ప్రార్థన చేసే పరిచర్య అయినా, ఏ పరిచర్య మనకు దేవుడిచ్చినా ఆ పరిచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు దాని ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎంతైనా అవకాశం ఉంది. కనుక ఈ అధ్యాయంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో మనం ఈ సంగీతకారుల గురించి వింటూ ఉన్నాం. ఇది 3వ రకమైన పరిచర్య జరిగించేవారు. మొదటిది ఎవరు? 23వ అధ్యాయంలో లేవీయులు, 24వ అధ్యాయంలో యాజకులు, 25వ అధ్యాయంలో సంగీత విద్వాంసులు. 26వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దేవాలయాన్ని లేదా ద్వారపాలకుల గురించి చెప్పబడింది. కీపర్స్ లేదా డోర్ కీపర్స్ అంటే దేవుని మందిర ఆవరణంలో లోపల పనిచేసేవారు దేవునికి ఎంత ఇష్టమో, ఎంత ప్రాముఖ్యమో, ద్వారం మీద వాచిన వాళ్ళు ఉండేవారు కూడా అంతే ప్రాముఖ్యం. వారి పేర్లు కూడా రాయాలా? మామూలుగా మనం హ్యాండ్ బిల్ వేస్తే ఎవరు వంట చేస్తారు, ఎవరు పాటలు పాడతారు, ఎవరు ఆయా పరిచయలో పాలు పొందుతారు అనేది రాస్తారండి? కేవలం వర్తమానికుని పేరు రాస్తారు, ఆహ్వానించే వాళ్ళ పేరు రాస్తారు అనుకుంటా కదా. ఇక్కడైతే బహుశా దేవుడి హ్యాండ్ బిల్ వేస్తే అన్ని రకాలైన పేర్లు, ఫలానా వాళ్ళు యాజక ధర్మం చేస్తారు, ఫలానా వాళ్ళు లేవి ధర్మం చేస్తారు, ఫలానా వాళ్ళు వాయిద్యాలు వాస్తారు, ఫలానా వాళ్ళు వాచిన వాడు చేస్తారు. అది కూడా దేవుడు రాశాడు. అనగా దేవుడు అంత చిన్న పరిచర్య విషయం కూడా చాలా పట్టింపు కలిగి ఉన్నాడని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా 26వ అధ్యాయం 20వ వచనం నుండి బొక్కసములకు అధిపతులు, ట్రెజరర్స్, వారిని గురించి కూడా ఈ వాక్యంలో రాయబడినట్టు మనం చూస్తాం. కనుక ఈ 26వ అధ్యాయం అంతటికి ఒక పేరు ఏంటంటే డోర్ కీపర్స్, దేవుని మందిరాన్ని కాపాడే ద్వారపాలకులు. మనకు ఆ పరిచర్య ఇచ్చినా మనం ఆ పరిచర్యలో ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఈ పని బహు గొప్పది. 27వ అధ్యాయంలో వీరందరితో పాటు ఇంకో గుంపు ఇక్కడ ఉంది. వీళ్ళ పేర్లు ఏంటంటే మిలిటరీ, సైన్యం. వీరు కూడా అవసరం దేవునికి. ఇది లేకపోతే ఆ దినాల్లో ఇశ్రాయేలుకి నెమ్మది, శత్రువు యొక్క భీతి నుండి కాపాడబడేది లేదు. ఆ కారణాన సైన్యాధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, సేనాధిపతులను 27వ అధ్యాయం అంతా దావీదు నియమించినట్లు మనం చూస్తున్నాం. కనుక 23వ అధ్యాయం మొదలుకొని 27వ అధ్యాయం దాకా ఈ 5 రకాలైన ప్రజలను మనం గమనించినాం. మొదటి గుంపు ఎవరు? లేవీయులు. రెండవ గుంపు ఎవరు? యాజకులు. మూడవ గుంపు ఎవరు? సంగీత వాయిద్యాలు వాయించేవారు. నాలుగవ గుంపు ఎవరు? ద్వారపాలకులు. ఐదవ గుంపు ఎవరు? సైన్యము లేదా మిలిటరీ. ఈ 5 రకాలైన ప్రజలు పీపుల్ ఆఫ్ ద వర్క్, పని కొరకైన ప్రజలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ 5 గుంపుల్లో మనం ఏ గుంపులోకి చెందుతాం? అసలు ఏ గుంపులోకి రామా? చాలామంది అలాగే ఉంటామా, ఏమొచ్చిందిలే, అసలు మా గుంపే లేదు కదా ఇక్కడ, ఎవరు ప్రీచర్స్ గుంపే లేదు, సండే క్లాస్ గుంపే లేదు, వంట చేసేవాళ్ళ గుంపే లేదు కదండి. బహుశా ఈ పరిచర్లో అందరికీ పాలుంది. 5 ఎందుకు రాశారంటే, 5 గుంపులు ఎందుకు రాశారంటే మనందరికీ బాగా తెలుసు. 5 అంటే కృప. ఆ కృప ఇంత అని లేదు. కృప అంటే ఏమని అర్థము? అపరిమితం, వితౌట్ బార్డర్స్, అనగా హద్దులు లేనిది, అది సదాకాలం వ్యాపించేది. ఆ కృపలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే మనం ఎక్కడున్నా? 23వ అధ్యాయంలో లేవీలమా? 24వ అధ్యాయంలో యాజకులమా? 25వ అధ్యాయంలో సంగీత విద్వాంసులమా? 26వ అధ్యాయంలో ద్వారపాలకులమా?
27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో సైన్యమా, ఈ సైన్యంలో చాలామంది చేరి వస్తూ ఉంటారు. క్రీస్తు కావాల్సింది సైనికులు కావాలా, క్రీస్తు కావాల్సింది ఇలాంటి వారి ద్వారా దేవుడు తన కొరకైన బలమైన కార్యాలు చేయాలని కోరుతున్నాడు. సరే, ఈ సైన్యంలోనికి క్రీస్తులోనికి ఎవరు రాగలరు? ఈ మిక్కిలి గొప్ప పనిలోనికి ఎవరు రాగలరు? బైబిల్ సెలవిస్తున్నది దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుడు అంటే నీకు ఇష్టమే, దేవుడితో మాట్లాడాలంటే ఇష్టమే, దేవుని పని చేయాలంటే నీకు ఇష్టమే, దేవునితో సహవాసం కలిగి ఉండాలని నీకు ఇష్టమే. కానీ ఆయన దేవునితో సమాన సంబంధ బాంధవ్యాన్ని ఎలాగ ఏర్పాటు చేసుకోగలవు, ఎలాగది నీకు సాధ్యమవుతుంది అని బహుశా నీవు ఆలోచిస్తుండవచ్చు. ఎవరు దేవుడు అనే తలంపు కూడా నీకు ఉండవచ్చు. ఒక ఊరికి దారులు ఎలాగ విస్తారంగా ఉన్నాయో, ఒకటి కంటే ఎక్కువైన దారి, అలాగే దేవునికి ఒక్కటి కంటే ఎక్కువైన దారి ఉందని బహుశా నీవు తలంచవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తున్నది దేవుడొక్కడే, దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనువాడు. కారణం ఏంటి? బైబిల్లో రాయబడినది దేవుడు మనలను ప్రేమించెను. ఎప్పుడు ప్రేమించినాడు? మనలో తన ప్రేమను వెల్లడి చేశాను. ఎప్పుడు వెల్లడి చేశాడు? మనం ఇంకా పాపలమైండగా, మనం ఇంకా భక్తిహీనమైండగా, మనం ఇంకా శత్రులమైండగా, మనం ఇంకనూ బలహీనమైండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. ఎందుకు దేవుడు చనిపోయాడు? పాపాత్ముడైన మానవుడు చనిపోతే నరకమున్నది, పాతాళమున్నది, వేదనకరమైన స్థలమున్నది, అగ్నిగంధకులతో మండే గుండమున్నది. దాని నుండి తప్పించుట కొరకై దేవుడు కరుణా సంపన్నుడైన వాడై ఉండి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించేది వ్యక్తి కాదు, నిన్ను ప్రేమించేది రాజకీయ నాయకుడు కాదు, నిన్ను ప్రేమించేది అధికారి కాదు, నిన్ను ప్రేమిస్తున్నది ప్రభు కాదు, నిన్ను ప్రేమిస్తున్నది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నిన్ను ప్రేమిస్తున్నది నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నది సమస్తం మీద అధికారి అయిన దేవుడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను ప్రేమించే దేవుడు ఈ లోకములో ఉన్నాడు. నీ బాబోగులు పట్టించుకునే దేవుడు ఈ లోకములో ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చే దేవుడు ఈ లోకములో ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టే దేవుడు ఈ లోకములో ఉన్నాడు. నీ అక్కర్లు తీర్చే దేవుడు ఈ లోకములో ఉన్నాడు. నీ శరీరానికి ఆరోగ్యము దయచేసే దేవుడు ఈ లోకములో ఉన్నాడు. నీ పాపాలను క్షమించే దేవుడు ఈ లోకములో ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. బహుశా నీవు అనొచ్చు, నేను ఏ పాపం చేశానండి, ఏ పాపము చేయలేదే అని మానవులుగా మనం తలంచడానికి అవకాశం ఉంది. బైబిల్లో రాయబడింది ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక కులమని, మతమని, విద్య అని, అందమున్న వారని, అందం లేని వారని, దేశమని ఏ తారతమ్యం లేదు. అమెరికా వారు పాపం చేస్తున్నారు, ఇంగ్లాండ్ వారు పాపం చేస్తున్నారు, భారతీయులు పాపం చేస్తున్నారు, ఆంధ్రాలో వాళ్ళు పాపం చేస్తున్నారు, గుంటూరు జిల్లా వాళ్ళు కూడా పాపం చేస్తున్నారని బైబిల్ సెలవిస్తున్నది. కనుక మానవునికి ఇలాంటి మినహాయింపు లేదు. పాపం చేసే వాతావరణం ఉంది కనుక పాపం చేస్తున్నారన్న భవిష్యత్తు అపోహలో ఉండవచ్చు. బహుశా ఈ దినాల్లోనైతే టీవీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, బూతు మాటలు మాట్లాడటానికి, మోసం చేయటానికి, కుయుక్తి చేయటానికి, హత్య చేయటానికి, వంచన చేయటానికి, అవమానపరచడానికి ఉన్నాయని నువ్వు తలంచవచ్చు. బైబిల్లో రాయబడింది ఆదికాండం 3వ అధ్యాయంలో ఇద్దరే మానవులు ఉన్నారు, భార్య భర్తలు, ఆదాము అవ్వ. వారి మధ్యలో మూడో వ్యక్తి లేడు. అత్తగారు లేరు, మామగారు లేరు, టీవీలు లేవు, సినిమాలు లేవు, జైలు లేవు, కాలేజీలు లేవు, స్కూళ్ళు లేవు. వారు వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార సంస్థలు లేవు, పశువులు లేవు. వారు ఏది కట్టి జరిగించవలసిన అవసరం లేకుండా సమస్త అధికారం వారికి అనుగ్రహించారు. అలాంటప్పుడు సినిమా పాటలు లేనప్పుడు వారు పాపం ఎలాగ చేశారు? సినిమాలు లేనప్పుడు వారు పాపం ఎలాగ చేశారు? ఇతరుల బూతు మాటలు మాట్లాడటానికి వేరే వారు లేనప్పుడు వారు పాపం ఎలాగ చేశారు? ఇతరులని వంచి మోసం చేయడానికి మనుషులు లేనప్పుడు వారు ఎలాగ పాపం చేశారు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవుడు పాపం చేయవచ్చా, చేయగలడా అని బహుశా మనం అనుకోవటానికి అవకాశం ఉంది. అయితే బైబిల్లో రాయబడింది ఆదాము అవ్వలు దేవునికి విరోధముగా పాపం చేసినారు. దేవుడు వచ్చి ఆదామా, ఆదామా, ఆదామా నీవెక్కడా? ఆ దినాన ఏదైనా తోటలో దేవుడు ఆదామును ప్రశ్నించినట్లు ఈ దినాన దేవుడు పాలపొరలో కూడా ప్రశ్నిస్తున్నాడు. ఓ పాలపొరలో ఉన్న సహోదరుడా, సహోదరి, అయ్యా, అమ్మా, నీవెక్కడా, నీవెక్కడా, నీవెక్కడా? బహుశా నీవు ఇంట్లో ఉన్నావేమో, ఇంటి మిద్దె మీద ఉన్నావేమో, చక్కగా కూర్చొని ఆహ్లాదకరంగా వాక్యం వింటూ ఉన్నావేమో. నీ జీవితాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. దేవుడు నీకు ఆయుష్ను పొడిగించినాడు. ఈ 2004వ సంవత్సరం 6వ నెలలోని కూడా దేవుడు నిన్ను ప్రవేశింపచేశాడు. నీకంటే ఆరోగ్యంగా ఉన్నవారు, నీకంటే బలవంతులు, నీకంటే అన్ని విషయాల్లో అధికులైన వారు చాలామంది ఈ లోకాన నీ కళ్ళెదుటే వెళ్ళిపోయారు. నీ బంధువులు వెళ్ళిపోయారు, నీ ఇంట్లో నీకు ప్రియమైన వారు వెళ్ళిపోయారు. దుఃఖంతో రోధిస్తున్నావు, వేదనతో బాధపడుతున్నావు, ఎన్నో నష్టాల్లో కూరుకుపోయినావు.
నిన్ను రక్షించే నాదుడు ఎవరు? దేవుడికి కూడా లేడేమో అనే తాత్పర్యంలో బహుశా నీవు ఉన్నావేమో. అయితే మేము ఈ రాత్రి నీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయాలని కోరుతున్నాం. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు నీవు కావాలి. ఆయన నీ హృదయంలోనికి రావాలని కోరుతున్నాడు. ఆయన నీ దుఃఖాన్ని తుడిచివేయాలని కోరుతున్నాడు. ఆయన నీ హృదయంలో ఉన్న లేదా నీ ఇంట్లో జరిగిన మానాన్ని తన యొక్క జీవంతో నింపాలని కోరుతున్నాడు. ఆ ప్రభువుని నీవు అంగీకరించవా? ఆ ప్రభువుని నీవు ఆహ్వానించవా? ఆ యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలోనికి రమ్మని కోరుకోవా? ఆయన కొరకు నువ్వు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఆయన కొరకు నువ్వు విస్తారంగా ప్రయాసపడవలసిన అవసరం లేదు. కారణము ఆయన నీ దేవుడు కనుక నిన్ను సృజించి నీవు పాపంలోనే నశించకూడదని ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. పాపంలోనే నశిస్తే ఏమవుతుంది? బైబిల్ సెలవిచ్చినది మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడినది. అటు తర్వాత తీర్పు జరుగును. నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావో అనేది బైబిల్లో రాయబడింది. నువ్వు అనుకోవచ్చు, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను సమాధి చేస్తారు, నీకు ఒక స్తూపం కట్టిస్తారు, అక్కడ నీ పేరు రాస్తారు, నీ జ్ఞాపకార్థంగా ఒక బస్ షెల్టర్ పెట్టారు, లేకపోతే ఒక ఇల్లు కట్టించారు, ఒక స్కూల్ కట్టించారు. ఇవన్నీ భూమి మీద కనిపిస్తున్నాయి. అయితే దానిని అనగా నీ ఆత్మను జయ చేసిన దేవుని యుద్ధకు నీ ఆత్మ నీ ప్రాణము కొనిపోబడుతుంది. ఆ దినము తీర్పులో నేను నిలబడాల్సింది. నీ భార్య నీ యుద్ధకు రాదు, నీ పక్షాన రాదు. నీ భర్త నీ పక్షాన రాడు, నీ పిల్లలు నీ పక్షాన రారు. నీ గ్రామంలో వారు, నీ రాజకీయ నాయకులు, నీ అధికారులు ఎవరు నీ పక్షాన దేవుని ఎదుట రారు. కారణం, దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఎవరైనా మోసగించలేరు, ఎవరైనా వంచలేరు, ఎవరైనా అవమానపరచలేరు. ఆ దినాన ఆయన తీర్పు తీర్చేది నీ పాపాన్ని బట్టి కాదు, నువ్వు ఆయన తృణీకరించిన కారణం చేత. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు సకల ఏర్పాట్లు చేసి నీ గొంతులో ఊపిరించి మంచి కుటుంబాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, మంచి ఊరిచ్చి నిన్ను ఇంతగా నడిపిస్తే నిన్ను ప్రేమించిన దేవుణ్ణి దేవుడు కాదు అంటావా? నీకు గాలిస్తున్న దేవుణ్ణి దేవుడు కాదు అనగలవా? నీ కొరకు సూర్య చంద్ర నక్షత్రాలను తయారు చేసి నీవు నివసించడానికి భూమిని సిద్ధపరిచిన దేవుణ్ణి దేవుడు కాదు అంటావా? అలాగనవద్దు. కారణం ఆయన నిన్ను ప్రేమించాడు. శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, కాళ్ళకు మేకులు, పక్కన బల్లెపోటు, రక్తమంతా పైనుండి కింద దాకా ప్రవహించింది. తండ్రి, పాలపొరలో ఉన్న వారు ఏం చేస్తున్నారో ఎరగరు గనక వారిని క్షమించమని సెలవులో 2000 సంవత్సరాల క్రితము యెరూషలేముకు వెలుపట కల్వరి కొండ మీద కేక వేశాడు. అప్పటికింకా నీవు రాలేదేమో, అప్పటికింకా నీ తల్లిదండ్రులు జన్మించలేదు, అప్పటికింకా నీవు పుట్టలేదు. నీ పుట్టక మునిపే దేవుడు నిన్ను ప్రేమించినాడంటానికి ఇంతకంటే తార్కాణం ఏముంది? ఆ ప్రేమగల దేవుడు నీ కొరకే ప్రాణం పెట్టాడు. రక్తం కార్చిన కారణం చేత ఆ రక్తము ప్రతి మానవుని యొక్క పాపాన్ని కడగటానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనమైనది. బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. నీ పాపం పోవటానికి యేసు ప్రభు రక్తం తప్ప ఇక నీ పాపము శుద్ధీకరించబడదు, అది కడగబడదు. నువ్వెన్నో కార్యాలు చేస్తున్నావు, అయినా నీ పాపం పోలేదు, సమాధానం రాలేదు, సంతోషం రాలేదు, బూతులు పోలేదు, అబద్ధం పోలేదు, దౌర్జన్యం పోలేదు, మోసం పోలేదు, వంచన పోలేదు, దగ పోలేదు, నీ పాప అలవాట్లు పోలేదు, మానడం అంటే నీకు భయం వచ్చింది, మనసులో నెమ్మది లేదు, ఎన్నో కార్యాలు చేస్తున్నావు. అయినా ఏదో నీ మనసులో కొరత ఉంది, ఏదో నీ హృదయంలో లోటు ఉంది. కారణం, ఆ హృదయము దేవునికి కావాలి. కారణం, ఆ మనసులో ఉన్న కొరత దేవుడు నింపాలి. దేవుడు నింపకపోతే నీ హృదయంలో ఉన్న శూన్యత, ఖాళీతనము నువ్వు మానించినా కూడా అలాగే ఉంటుందన్న సంగతి గుర్తించుకో. ఆ ప్రేమగల దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించాలని కోరుతున్నాడు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపించినదని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేస్తావా? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలా సెలవిచ్చారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుని దగ్గర అపాయింట్మెంట్ అవసరం లేదు. ఎప్పుడైనా ఏ క్షణమైనా ప్రభువా నేను పాపిని అని సామాన్యమైన మాట నీ జీవితాన్ని మార్చివేస్తుంది. పాపాలు క్షమించబడతాయి. గొప్ప సమాధానం, సంతోషం నీ హృదయంలోనికి వస్తుంది. లోకంలో జీవించినంత కాలం దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ సమస్యల్లో దేవుడు నీకు విజయం ఇస్తాడు. అపజయంలో విజయాన్ని పొందుతావు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం నీదే, పరదైసు నీదే, దేవునితో ఉండే అబ్రహాము రొమ్ము నీదే. అక్కడ ఏడ్పు లేదు, అక్కడ కరవు లేదు, అక్కడ ఖడ్గం లేదు, అక్కడ రాజకీయాలు లేవు, అక్కడ ఎలక్షన్ లేదు, అక్కడ నూతన ప్రభుత్వాలు లేదు, అక్కడ ఏడుపు లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ నష్టం లేదు, అక్కడ పని లేదు. అదే దేవుని రాజ్యం, అదే పరలోక రాజ్యం, అదే శాశ్వతమైన రాజ్యం. పగలు రాత్రి లేని రాజ్యం, సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం, భూమి లేని రాజ్యం, నక్షత్రాలు లేని రాజ్యం, మానవ కట్టడాలు లేని రాజ్యం, కొట్లాటలు లేని రాజ్యం, పోలీస్ స్టేషన్ లేని రాజ్యం, హాస్పిటల్స్ లేని రాజ్యం, కోర్టులు లేని రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం.
ఆ రాజ్యంలోనికి దేవుడు నిన్ను చేర్చాలని కోరుతూ ఈ రాత్రి వర్తమానం నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ వర్తమానం అంగీకరించడానికి ఇష్టపడతావా? నువ్వెక్కడున్నా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా హృదయంలోనికి రా, నేను కూడా నిన్ను సేవించే ఈ గొప్ప పనిలో భాగస్థులు కావాలని కోరుతున్నాను. ఈ సామాన్యమైన మాటలు నీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తాయి. మానమంటే నీకు భయం ఉండదు. ఏడుపు, దుఃఖము, నిట్టూర్పు ఇవన్నిటినీ దేవుడు ఎగిరిపోయేటట్టు చేస్తాడు. నోటి నిండా నవ్వు ఉంటుంది. కలలు కనిన వారి వలె ఉంటావు. ఆనందగానములతో దేవుణ్ణి నీవు అనుభవించి సేవించగలవు. ఈ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. ఈయన అంగీకరిస్తే దేవుని రాజ్యం నీది, తృణీకరిస్తే నరకము నీది. ఏది కావాలి? నీ తీర్మానం ఏంటి? నీవు తృణీకరిస్తే దేవుణ్ణి నరకానికి వెళ్తావని తెలియచేయటానికి విచారిస్తున్నాం. భయపెట్టాలని కాదు. నీ శరీరం యొక్క రక్తము, నీ ప్రాణం యొక్క రక్తము, నీ ప్రాణం యొక్క విలువ నీ మీదే ఉన్నది. మేము నీ విషయమై నిరపరాధులం. ఆ దినాన యేసుప్రభుని గురించి నాకు ఎవరు చెప్పలేదని దేవుని ఎదుట తీర్పు దినాన్ని నువ్వు చెప్పలేవు. కారణం, ఈ రాత్రి నీకు ఈ వర్తమానము వినిపించబడింది. తప్పించుకోలేవు. అది తప్పించుకోవాలంటే ఈ రాత్రి యేసుప్రభు యొక్క సిలువను చూడు. సిలువ మానవ పాపానికి విరుడుగా దేవుడు ఏర్పాటు చేశాడు. సిలువను చూస్తే సమస్యలు సమసిపోతాయి. సిలువ మానవ జీవితానికి పరిష్కారం కలిగజేస్తుంది. సిలువ మానవుని జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తుంది. సిలువ మానవుని జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం. సిలువ మానవుని యొక్క రోగాన్ని బాగు చేస్తుంది. సిలువ మానవుని యొక్క నిరుత్సాహాన్ని బాగు చేస్తుంది. సిలువ మానవుని యొక్క మరణాన్ని జీవంలోనికి తెస్తుంది. సిలువ మానవుని యొక్క శాపాన్ని ఆశీర్వాదంలోనికి తెస్తుంది. సిలువ మానవుని యొక్క బ్రతుకును నిత్యత్వంలోనికి తెస్తుంది. ఆ సిలువ యేసుక్రీస్తు ప్రభు. ఈ సిలువ కావాలన్నా వద్దా? మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రేమ స్వరూపి, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా.
రక్తము అంతయును నీ కొరకై కార్చెనుగా. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కార్చెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. నీవు ఘోర పాపి అయినా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను. నీవు ఘోర పాపి అయినా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను. ప్రభు ప్రాణము నీ కొరకై సిలువపై అర్పించెను. ప్రభు ప్రాణము నీ కొరకై సిలువపై అర్పించెను. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. మేల్కొమ్ము కావలి, యేసు నీ యోధుడవు. పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే. ప్రభు శక్తితో పోవాలి. మేల్కొమ్ము కావలి, శత్రువులెందరో నీ చుట్టూ చేరియున్నారు. శత్రువులెందరో నీ చుట్టూ చేరియున్నారు. తప్పించుకొందు వెట్లు, తప్పించుకొందు వెట్లు. ప్రభు ఆజ్ఞను పాలించు. మేల్కొమ్ము కావలి, యేసు నీ యోధుడవు. పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే. ప్రభు శక్తితో పోవాలి. మేల్కొమ్ము కావలి, పాదరక్షలు
శక్తితో పోవాలెను. మేల్కొమ్ము కావలి. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమాదియే. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమాదియే. గురి అన్నాడు తప్పవు, గురి అన్నాడు తప్పవు. మెలకువగా నుండి